2 సంవత్సరాల 4 నెలలు ఆయన సేవలు అందించి ఆయన ఎగువైందని బీకామ్ వాళ్ళు చదువుతున్నారు. ఎస్ఐగా కష్టపడి కొత్తూరు కృష్ణా డిస్టిక్ వారి గారు ఇంతమంది మనసును దోచుకొని తను ఇంకో దగ్గరికి వెళుతున్నటువంటి అందరి ప్రేమని మూట కట్టుకొని వెళుతున్నటువంటి నేను ఒక దేవుడిగా భావించే డిఎస్పీ గారికి నిజంగా అంటే నేనేదో ఆయన పొగడుతున్నాను కాదు, నాకు రాజకీయాల్లో పొగడే చేత కాదు. అందుకని నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడే కాలేదంటే నాకు పొగడే చేత కాదు. ఉన్న వాస్తవాలు కొండ దెబ్బలు కొట్టినట్టు కొట్టడమే నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆయనకు డిఎస్పీగా వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 2 నెలలకి ఒక 4 రోజులు అతీతం ఉంటుంది. నాకు యాక్సిడెంట్ అయిన దానికి ముందు 1 వారం 2 రోజుల ముందు వచ్చారు ఇక్కడికి. అది గుర్తు నాకు. ఆ రోజు నా ఫోన్ అంటే నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చారు. రాజకీయాలు మాట్లాడట్లా, విషయాలు చెప్తాను. ఆ గొప్పతనం తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. ఈ రాష్ట్రంలో నేను చేసే ధర్నాలు నెల్లూరు జిల్లా నుంచి స్టార్ట్ అయ్యింది. అప్పుడు మధుబాబు గారు 1 టౌన్ సీఏగా ఉండేవాళ్ళు. అవతల సిబిఐ ఎస్బీఐలో ఉన్నారు, ఎక్కడ నాకు తెలియదు. ఆయన అన్నా నాతో, ఏంటన్నా జిల్లాలో నువ్వు ఒక్కడే కనపడుతున్నావు, ధర్నాలో రాష్ట్రంలో నువ్వు ఒక్కడే కనపడుతున్నావు, ఇంకెవరు బయటికి రారా అన్నాడు. ఒకరితో నాకు అనవసరం సార్, నేను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడేటువంటి ఒక మొండి వ్యక్తిని చెప్పాను. నా ఫోన్ అంటే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, పోలీసు అతను రాబోస్తా అన్నాడు. ఒక డిఎస్పీగా శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తే న్యాయాల పని అయితే నన్ను సారలు సంబోధించి ఆయన స్టేజీలో ఏ పని అడిగినా ఆయన కాదనకుండా ఓపికగా పనిచేసినటువంటి ఒక దేవుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు మనం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు రోసే గారు చెప్పారు, పోలీసు అంటే నాకు ఎంత అభిమానం అనేది. పోలీసులు అన్నది సంపత్తి. నేను విద్యార్థి దశ నుంచి పోరాటంలో వచ్చా. విద్యార్థి దశలో నేను సర్వోదయ కళాశాల మేము తెలిస్తే జిల్లా అంతా కూడా విద్యార్థి ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తులను పోలీసులు అన్న సానుభూతి 24 గంటలు తిరగతాడు. మనం చూడగానే ఆనాడు ఉన్నటువంటి మూర్తి సిఐ గారు, అప్పుడు చనిపోయినటువంటి దేవకుమారరావు గారు, నవాబ్ జాన్ గారు, ఇప్పుడు నిందలో ఆయన రిటైర్ అయ్యి నాకు తెలియదు కానీ ఒకసారి నవాబ్ జాన్ గారు తెలంగాణలో ఏఎస్పీగా ఉన్నా అన్నారు. వీళ్ళందరూ నేను చూడంగానే నాకు తెలంగాణ చూడండి వాళ్ళు అంటే నేను వచ్చింది వాళ్ళ కోసమని. మరి అంత తొందరగా పనిచేసేవాళ్ళు. అందుకనే నేను చెప్పేది, నేను రాజకీయంగా ఎదిగానంటే ఒక్క పోలీసు వల్లే అని చెప్పి నేను చెప్తున్నా. అది ఎక్కడైనా చెప్తా, ఇక్కడే కాదు, అది వాస్తవం. ఏ ప్రజానాయకులు ఎదగాలన్నా ఒక పోలీస్ సింపతి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు గట్టిగా ఉంటేనే మనకు విలువ, మన దగ్గర మనసు వస్తారు. వాళ్ళు గట్టిగా లేకుండా మన దగ్గరికి ఎవరో రారు. మనం రక్షించాలన్నా మన ప్రాణాలకు అడ్డుపెట్టి ఎంతో మంది అమరవీరులు పోలీసులు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనల్ని కాపాడదు. అటువంటి మహానుభావులు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక పోలీసు ఉద్యోగం అంటే నా దృష్టిలో పాపం ఒక వ్యక్తి చాకరీ లాగా. ఒక వారంలో అందరూ ఉద్యోగస్తులు వాళ్ళ భార్యలతో పిల్లలతో హ్యాపీగా ఒక ఊరికి వెళ్ళటం లేకుంటే ఒక సినిమాకి వెళ్ళటం చేస్తారు. కానీ ఈ వృత్తిలో అటువంటి లేవు. అర్ధరాత్రి నుంచి ఉదయం దాకా డ్యూటీ చేస్తారు. మళ్ళీ 10 గంటలకు స్టేషన్ రావాలి. మంచి నిద్ర ఉండదు.
ట్రాక్టర్లు ఇవన్నీ కూడా తెగించి పనిచేసేటువంటి వ్యక్తులు పోలీసు వారు. నేను మన ఎస్పీ గారితో మాట్లాడాను. సార్ నాకు చాలా రోజు కోరిక, పోలీసుకి వారాంతపు సెలవులు ఉండాలి. ఎందుకంటే అది ఉన్న రోజు తప్పకుండా న్యాయం చేశాను అవుతాం. నాకు తెలియదు ఇంతమంది ఇచ్చారనుకున్నా, ఏదో కొద్ది రోజులు ఆపేశారంట. నేను ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఈ విషయం మాట్లాడి తీర్చాను. ఎందుకంటే మన ఒక ఎస్పీ గారితో ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాను. సార్ వారాంతి సెలవులు అవసరం సార్ అన్నారు. లేదంటే మొన్న కొత్త రిక్రూట్మెంట్ తీసుకున్నాం, తప్పకుండా మీ అందరూ కూడా ప్రపోజల్ పెట్టుకుంటున్నాం, అది కూడా ఒక ఆలోచన ఉంది అని ఎస్పీ గారు నాకు చెప్పడం జరిగింది. అది నిజంగా సంతోషం వస్తుంది. ఒక మంచి ఎస్పీ కూడా ఉన్నాడు, ఇలా మాట్లాడే ఎస్పీ కూడా ఇక్కడ మనకున్నారు, ఒక మంచి ఆఫీసర్లు ఉన్నారు, ఒక సీఏలు ఉన్నారు, మన నెల్లూరు బాగుపడుద్ది అనే ఆలోచన వచ్చింది ఆనాడు. అయితే ఒకటైతే చెప్పగలను, ఎప్పుడైనా ఏదైనా మనం పొలిటికల్ గా ఉన్నప్పుడు మాట్లాడచ్చు, అవన్నీ ఉంటాయి. దాని తర్వాత నేను అప్పుడే సారీ చెప్తాను, ఎందుకంటే నా పరిస్థితి అది ఆనాడు ఆ పోరాటాల్లో. కానీ వాళ్ళ వృత్తిపరంగా ఇచ్చుకుంటే పాప వాళ్ళ ఒత్తిళ్ళు, వాళ్ళ ఇబ్బందులు ఇప్పుడు మాకు చేయలేక ఇప్పుడు వాళ్ళకి చేయలేక అనేక ఇబ్బందులు పడినటువంటి వ్యవస్థ ఇది. ఆ వ్యక్తి చాకరి నిజంగా వాళ్ళు నా మీద బాధపడద్దండి, మీరు చేసే వ్యక్తి చాకరే, దాంట్లో నో డౌట్. కానీ అవన్నీ పోవాలంటే మీకు వారాంతర సెలవులు కావాలి. ఒక మంచి డిఎస్పీ నిజంగా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి నాకు మా మిత్రులు చెప్పారు. ఉన్నప్పుడు నా కుటుంబంలో ఏదో ఇబ్బంది జరిగింది అనే ఫీలింగ్ నాకు కలిగింది ఆనాడు. ఆ రోజు నిజంగా ఆఫ్ డిఎస్పీ గారు, నిజంగా మీరు ఇంతమంది అభిమానం దోచుకున్నారంటే మిమ్మల్ని నిజంగా గౌరవిస్తున్నా, మిమ్మల్ని తల వైపు సెల్యూట్ చేస్తున్నాను. మీకైతే మాత్రం దాంట్లో నో డౌట్. అది మీకోసం వచ్చా, వాళ్ళ మాటలు చెప్పాలని నాకుంది. కానీ మీరు ఎక్కడికి వెళ్ళరో, నెల్లూరులోనే ఉంటారనే నమ్మకం నాకుంది. మీకు ఎక్కడ వెళ్ళరో మీకు ఆ దేవుడు మంచి ఆయుర్వేదం ఇస్తారు. ఈ మంచి మనసుకి మంచి స్థానం లభిస్తుందనే నమ్మకం నాలో ఉంది. ఇంతమంది పోలీసు రోజు మొత్తం అంతా ఉన్నారు. మేము ఎంపైర్ చేయమని చెప్పడం లేదు, ఎవరి మీద ఒత్తిడి లేదు. ఏది న్యాయంగా ఉంటే అదే చేయమంటాము. మేము ఇప్పుడు అన్నది మీరు సిఏ గారే మాట్లాడతా, అధికారం ఉన్న అదే మాట్లాడతా, అధికారం లేకపోతే అదే మాట్లాడతా, పదవి ఉన్న అదే మాట్లాడతా, పదవి లేకపోతే అదే మాట్లాడతా. అధికారం శాస్త్రం కాదు, పదవి శాస్త్రం కాదు, పోలీసు ఉద్యోగం మాత్రం శాశ్వతం. అది అక్కడ గుర్తు పెట్టుకోగలిగితే ఏ నాయకుడు నా పైకి వస్తాడు. ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఒక మహానుభావుడు గురించి మాట్లాడే అవకాశం నాకు దక్కినందుకు నిజంగా ఆ మీద పొగడుతున్నాను కాదండి. నేను పైకి వచ్చిందే ఒక పోలీసు వల్ల, నో డౌట్ దాంట్లో. కానీ వాళ్ళు చేసే సేవకి వారాంతం సెలవుల కోసం నేను చేసేటువంటి కృషి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను. నాకు ప్రాణ సమానులైన నా బాలకృష్ణ గారితో కూడా మాట్లాడించి వారికి వారాంతం సెలవు ఇచ్చేదానికి నా కృషి ఉంటుంది. ఫస్ట్ లోనే రూరల్ డిఎస్పీ గారు 2013 ఇక్కడ సీఏగా వచ్చినప్పుడు పోలీస్ యూనియన్ మాట ఆ రోజు మాధవ్ రెడ్డి గారు వీళ్ళు ఉన్నారు, మీతో కూడా ఎవరో మాట్లాడాలనుకుంటారు గుర్తులు నాకు అన్నాడు. కానీ అది తప్పకుండా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నమ్మకం నాకుంది. తప్పకుండా అది చేయించే వరకు కూడా నేను మాట్లాడతాను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి రోసే గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, ఆ మహానుభావుడికి ఒక్కసారి స్థలం ఉంటే నమస్కరిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.